హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ఫైనల్ పార్ట్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఉన్నటువంటి 3 పార్ట్స్లోని 75+ క్వశ్చన్స్ అని డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ రోజు మనం రిమైనింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అని కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా ఇప్పుడు మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి ఈ యొక్క పీడిఎఫ్ అనేది డైరెక్ట్గా మీకు కోర్సులో అప్లోడ్ చేయడం జరిగింది సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క పార్ట్ 1 వీడియోలో. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క పార్ట్ 1లో ఇక టోటల్ క్వశ్చన్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి 75 అండ్ అదేవిధంగా ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి 25+ క్వశ్చన్స్ అని కూడా మీరు అక్కడ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు రైల్వే స్పెషల్గా ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జోగ్రఫీ యొక్క ఆల్రెడీ 2 బుక్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఫర్ జీకే స్పెషల్గా లాస్ట్ 30 years సంబంధించినటువంటి 3000కు పైగా ప్రశ్నలు అండ్ అదేవిధంగా ఇండియన్ జోగ్రఫీ సంబంధించినటువంటి 3000కు పైగా ప్రశ్నలు, మొత్తం 6000కు పైగా ప్రశ్నలు ఈ యొక్క 2 బుక్స్లో అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఫర్ ఎడిషనల్ డేటా కోసం స్మార్ట్ స్టడీ ప్యాకేజ్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఎట్ విచ్ ద సమ్ ఆఫ్ మనీ బికమ్ 5 times ఎట్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 10 years. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు అడిగింది ఏంది 5 times అయ్యింది అన్నాడు. అమౌంట్ 5 times అయితే వడ్డీ రేట్ని కనుక్కోమంటుడు. సో యాజ్ వి నో, సో 5 times అంటే టోటల్ ఏ ఈక్వల్స్ టు ఐ ప్లస్ పి, దెన్ పి ఈక్వల్స్ టు మనకు 1 time అండ్ ఐ ఈక్వల్స్ టు 4p, దెన్ మనకు అసలు ఏమవుతుంది 5p అవుతుంది. సో 5x అంటే 5p. ఓకేనా. అసలు 5 రెట్లు అవ్వాలి అంటే ఎంత యాడ్ చేయాలి? 4p యాడ్ చేయాలి. సో 4p ఏంటిది? ఇంట్రెస్ట్. సో పర్ ఇయర్కి బేస్ పైన కన్నా తీసుకుంటే 4% అయితే 10 yearsలో ఏమవుతుంది? ఇంటూ 10 దట్ ఈక్వల్స్ టు 40. దట్స్ ఇట్. వాట్ ఇస్ అవర్ ఆన్సర్? 40%. లేదు సార్, నాకు ఈ ఒక ట్రిక్ అర్థం కాలేదు, బేసిక్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. సో బేసిక్ మెథడ్ అయినా ఇదే. సో ఇక్కడ ఎన్ని పార్ట్లు ఉన్నాయి? 4 parts. 4p దట్ ఈక్వల్స్ టు p ఇంటూ టైం ఎంత ఫ్రెండ్స్? ఎన్ని సంవత్సరాలు? వడ్డీ రేట్ ఎంత? r/100. సో ఇక్కడ సున్నాకి ఇక్కడ 0 పోయింది, 10 ఇక్కడ పీక్ పోయింది, 10 into 4 40 దట్ ఈక్వల్స్ టు r. సో ఇది అన్నిసార్లు మనకు గుర్తుండదు, ఎందుకంటే 4pp అనేది చేసుకోవడం మీరు మర్చిపోతారు. ఎప్పుడైనా కూడా ఎన్ని రెట్లు అనగానే ఈ యొక్క ట్రిక్ ఉపయోగించుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అంజు ఇన్వెస్టెడ్ సేమ్ అమౌంట్ ఇన్ ఏ స్కీమ్ ఫర్ 3 years ఎట్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 12% per annum. In addition, he invested 3 times in the second scheme for 2 years. If he has earned the same simple interest from both the schemes, what is the normal increase rate of the second scheme? ఓకేనా. సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి. ఆల్రెడీ మీరందరూ కూడా పర్ఫెక్షన్ వచ్చేసినట్టుంది కదా. ఓకేనా. సో 2 schemes ఇచ్చేసిండు. ఫస్ట్ది p ఇంటూ, ఎందుకంటే మనకు పెట్టుబడి ఎంత తెలియదు, అండ్ 12% తోటి 3 years by 100, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఇంకోటి 3 రెట్లు 2 ఇంటూ వడ్డీ రేటు తెలియదు బై 100. 100కు 100 పోయింది, ఇక్కడ 3కి ఇక్కడ 3 పోయింది, ఇక్కడ పీకి ఇక్కడ p పోయింది, ఇక్కడ 2 ఒకట్లా 2 6లా. సో r ఈక్వల్స్ టు 6. వడ్డీ రేట్ ఎంత? 6. దట్స్ ఇట్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇంతే ఫ్రెండ్స్, క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 775 ఫర్ 6 years ఈల్డ్ 372 యాజ్ ఇంట్రెస్ట్. ఓకేనా. 775 రూపాయలు ఒకరికి ఇస్తే అతను మనకు 6 సంవత్సరాల తర్వాత వడ్డీ 372 రూపాయలు కూడా కలిపి మనకి ఇవ్వడం జరిగింది. అయితే యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? సో మనకి ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి. p ఇంటూ t ఇంటూ r/100 దట్ ఈక్వల్స్ టు i. దెన్ 372 అనేది వడ్డీ, అసలు ఎంత? 775 ఇంటూ టైం పీరియడ్ ఎంత? 6 ఇంటూ వడ్డీ రేట్ ఎంత? 6/100. ఓకేనా. సో 6 ఒకట్లా 6 36, 12 6 2 12. దట్ మీన్స్ 6200. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 100 ఇటు వెళ్ళిపోయి బై 775 దట్ ఈక్వల్స్ టు r. ఇది క్యాన్సిల్ అయిపోతే 8లా. ఓకేనా. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, సింపుల్ స్టెప్స్. ఓకేనా. ఫ్యూ సెకండ్స్లో ఆన్సర్ అయిపోతాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మనీ డిపాజిటెడ్ 12,500 in a bank and it becomes 15,500 in 6 years. The rate of simple interest, what is the rate of interest? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కనుక్కోమంటుండు. సో మనం ఫస్ట్ బ్యాంకులో 12,500 చేర్చినామంట. చేర్చిన తర్వాత 6 ఏళ్ళ తర్వాత పోయి మన అకౌంట్ చూసుకుంటే 15,500 ఉంది. అరే బై 15,500 బాగానే ఉంది, అసలు ఏ రేట్ తోటి మనకి అమౌంట్ ఇచ్చిండు అని మనం బ్యాంకు అడిగితే ఆ బ్యాంకు కూడా ఏ అమౌంట్ చెప్పాలి? నువ్వే బ్యాంక్ ఎంప్లాయీ అనుకో, వచ్చి నిన్ను అడిగిన అనుకో, నువ్వేం చేస్తావు? 15,500లోంచి 12,500 తీసేస్తే మనకు 3,000 మిగులుతుంది. బాబు నీకు 3,000 వడ్డీ పడ్డదని చెప్తావు. ఓకే. ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PTR/100 మనకు తెలుసు. ఇంట్రెస్ట్ 3,000 దట్ ఈక్వల్స్ టు అసలు 12,500. టైం పీరియడ్ ఎంత? 6 సంవత్సరాలు. వడ్డీ రేటు కనుక్కోవాలి బై 100. 2 సున్నాలకు 2 సున్నాలు పోయినాయి. ఓకేనా. 6 ఒకట్లా 6 5 30, 2 సున్నాలు. ఓకేనా. సో ఇది 5లో పోతుందిగా,
5 రెండ్ల 5 ఐదుల 500 ఒకట్ల ఇది 4. సో వడ్డీ రేట్ ఎంత 4%. దట్స్ ఇట్. And next question, an investment of 1125 for 3 months, yield of interest of 27 rupees, annual rate of simple interest. సో ఇక్కడ మనకు చూడండి ఫ్రెండ్స్, 3 నెలలకి 3 మంత్స్కి 27 అయితే ఇక్కడ 1125. సో 3 మంత్స్ అంటే బై 12, మనకు 12 కదా. ఎట్లా అంటే 3 నెలలు కదా మనకు. యాక్చువల్గా ఎప్పుడైనా వడ్డీ రేట్ అనేది మనం వార్షిక వడ్డీ రేట్ ప్రకారం తీసుకుంటాం, యాన్యువల్ ఇంట్రెస్ట్ బేస్ పైన. సో 3 నెలలకి 27 రూపాయలు అయిందంటే 3 నాళ్ళ 12, 27 నాళ్ళ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? సార్ 27 నాళ్ళు వదిలేద్దాం, మళ్ళీ మీకు ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే 4 ఏళ్ళు 28 ఆ యొక్క అమౌంట్ వచ్చేస్తుంది కదా. సో డైరెక్ట్ చేసేద్దాం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ ఈక్వల్స్ టు I ఇంటూ 100 బై డైరెక్ట్ P ఇంటూ T. ఏం లేదు, PTR బై 100 ఏదైతే ఉందో దాన్ని ఇట్లా రివర్స్ చేసేసిన. ఓకేనా. సో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ ఈక్వల్స్ టు ఇంట్రెస్ట్ ఎంత అమౌంట్ ఇచ్చేసిండు 27 ఇంటూ 100 బై అసలు ఎంత 1125 ఇంటూ టైం పీరియడ్ ఎంత 3 నెలలు, 3 ఇంటూ 12 కిందది పైకి రాసేసుకుంటే అయిపోతుంది. ఓకేనా. సో 3 ఒకట్ల 3 తొమ్మిదిల. సో ఇది 9 తోటి ఇది పోతుంది, 9 ఒకట్ల 9, 22, 9 రెండుల 18, 9 ఐదులు 45, 125. సో ఇది 4 25, 4 25 ఐదుల. సో 12 48 బై 5. సో దీనికి మనం సెటిల్ చేస్తే 9.6 వస్తుంది. సో 9.6 అంటే ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ద మనీ ఇన్వెస్టెడ్ ఫర్ 6 years yield 852 rupees interest on 1775. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం? ఓకేనా. 1775 రూపాయలు బ్యాంకులో వేస్తే 6 సంవత్సరాలకి ఎంత వచ్చిందంట? 852 రూపాయలు వడ్డీ వచ్చిందంట. సో ఓకేనా. డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి. 852 దట్ ఈక్వల్స్ టు 1775 ఇంటూ R ఇంటూ 6/100. ఓకేనా. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేసేయండి. ఇది పోతుంది. ఆ వచ్చిన దాన్ని ఇక్కడ ఉన్నటువంటి 2 సున్నాలు దీన్ని పంపించేసి మనకు ఆన్సర్ R ఈక్వల్స్ టు 8% వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇవన్నీ కూడా బేసిక్ లెక్కలే. గ్రూప్ డి మొత్తం కూడా మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బేసిక్ లెక్కలే వచ్చేస్తాయి. ఇది కూడా సేమ్ మోడల్. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఎ బిల్ ఈజ్ 600 బికమ్ 660 ఇన్ 2 years, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్? ఓకేనా. సో 600 రూపాయలు అనేది 660 అయిందంట ఇస్తే మనకు 2 ఏళ్ళ. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఏమవుతుంది ఫ్రెండ్స్? 30 అవుతుంది. ఎందుకంటే 60 ఇక్కడ మనకి ఎంత ఎక్కువ వచ్చింది? 60 అనేది 2 ఏళ్ళలో వస్తే 1 ఇయర్కి 30 కదా. దట్ ఈక్వల్స్ టు 600 ఇంటూ 1 ఇంటూ R/100. లేదు ఇక్కడ 60 తీసుకుంటా అంటే ఇక్కడ నువ్వు 2 తీసుకో, అయిపోద్ది అంతే. 2 సున్నాలకి 2 సున్నాలకు 6 ఒకట్ల 6 ఐదుల. సో వడ్డీ రేట్ ఎంత? 5%. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ ఈజ్ 1/36 ఆఫ్ ద ప్రిన్సిపల్. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆర్ ఈక్వల్, దెన్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? సో దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకేనా. 1/36 మనకి ఇక్కడ ప్రిన్సిపల్లో 1/36 అంటే P/36 పార్ట్ అనేది మనకు ఇంట్రెస్ట్ ఇచ్చేసిండు. సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి. P/36 దట్ ఈక్వల్స్ టు PTR/100. అయితే ఇక్కడ మనకి ఏం చెప్పిండు? PTR/100లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సమానం అంట. సో నేను రెండింటిని నేను K అనుకుంటున్నా, అంటే T ఈక్వల్స్ టు R ఈక్వల్స్ టు K అనుకుంటున్నా. ఇంప్లిమెంట్ చేయండి ఫ్రెండ్స్. P/36 దట్ ఈక్వల్స్ టు P ఇంటూ K ఇంటూ K/100. ఇక్కడ P క్యాన్సల్. సో K² దట్ ఈక్వల్స్ టు 100/36. 4 తొమ్మిదిల 4 25ల. సో K ఈక్వల్స్ టు 25 అంటే ఏమవుతుంది? 5/9 అంటే 3, 5/3. దట్ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటిది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే K అంటే 5/3. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1080 ఫర్ 3 months yielded 27 rupees యాజ్ ఇంట్రెస్ట్. ద యాన్యువల్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ వాజ్. సో దాని యొక్క యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? ఓకేనా. డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి. సో 27 దట్ ఈక్వల్స్ టు అసలు ఎంత? 1080 ఇంటూ వడ్డీ రేటు కనుక్కోవాలి ఇంటూ 3 నెలలు, చిన్న 3 నెలలు అంటే 3/12, 3/12 ఇంటూ 100.
ఎందుకంటే ఇక్కడ మనకు సంవత్సరానికి కదా వడ్డీ రేటు తీసుకునేది. ఓకేనా, ఒకట్ల ఇది 4 24 108 దట్ ఈక్వల్స్ టు 1080 ఇంటూ R/100. సో ఇది ఒకట్ల ఇది 10 ఇది క్యాన్సిల్ అయిపోతాయి. R ఈక్వల్స్ టు 10. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, 875 invested for 3 months earned 21 rupees as interest. What was the rate of simple interest per year? సో ఓకేనా, ఇయర్కి ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది. 21 దట్ ఈక్వల్స్ టు 875 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ ఎన్ని నెలలు, 3 నెలలు. సో ఎప్పుడైనా నెలలు ఇచ్చిండు అంటే కింద మనం ఖచ్చితంగా 12 రాసుకోవాలి ఇంటూ 100. సో క్యాన్సిల్ అయిపోతుందా, 3 ఒకట్ల 3 4. సో ఇదేమవుతుంది 84. ఈ 2 సున్నాలకు 2 సున్నాలు ఇక్కడ పంపించేస్తే 875 ఇంటూ R. సో దీనికి క్యాన్సిల్ అయిపోతే మనకు 9.6 వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, the simple interest is 9/16 part of P at a certain amount of P and R percentage per annum. If R is equal to the number of years, then find the value of N. సో N యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో 9/16 ఆఫ్ P, సో P 9P/16 ఇది మనకు ఇంట్రెస్ట్. దట్ ఈక్వల్స్ టు R పర్సెంటేజ్, R సంవత్సరాలు. మనకి ఇక్కడ N డేటా ఇచ్చేసింది కదా, Nకు సమానం అయితే అంటే P ఇంటూ N ఇంటూ N/100. ఓకేనా, ఇక్కడ పీక్ క్యాన్సల్ అండ్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా, 900/16 వస్తుంటుంది. N స్క్వేర్ ఈక్వల్స్ టు 900/16. స్క్వేర్ చేస్తే ఇక్కడ దీని పోతే 30/4. 4 ఒకట్ల 4 28 7.5. And next question, the maturity value after 3 years and 5 years at the same rate of simple interest as fixed sum of amount మనకు 8,255 and 9,425 రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో రెండింటికి కూడా యాన్యువల్ రేట్ అనేది మనకు సేమ్ ఉన్నట్లయితే సో ఆ యొక్క యాన్యువల్ రేట్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో చూడండి ఫ్రెండ్స్, ఆ రెండింటి యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ మనకు 5 ఇయర్స్కి 3 ఇయర్స్కి మధ్య తేడా ఎంత, 2 ఇయర్స్. ఆల్రెడీ ఒక మోడల్ గతంలో చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను మీరు డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్లోకి వెళ్ళిపోతున్నాం. ఓకేనా, సో 9,425లోంచి 8,250 తీసేస్తే 2 ఏళ్ళ యొక్క వడ్డీ మనకు తెలిసిపోతుంది, దట్ ఈజ్ 1,170. ఓకేనా, అండ్ అదేవిధంగా ప్రిన్సిపల్ కనుక తీసుకున్నట్లయితే అకార్డింగ్ టు దీని బేస్ పైన మనం ఫస్ట్ ఈ యొక్క 3 ఇయర్స్, ఇది 2 ఇయర్స్కి. ఓకేనా, 2 ఇయర్స్ యొక్క ఎస్ఐ, ఇక్కడ మనకు 3 ఇయర్స్ యొక్క ఎస్ఐ అంటే ఇది మనకు వచ్చింది 8,255 అనేది ఏ ఈక్వల్స్ టు I+P అంటే అసలు ప్లస్ వడ్డీ 2 కలిస్తే మనకు మొత్తం వస్తుంది కదా. సో వడ్డీ 2 ఏళ్ళకు మనకు 1,170, మరి 3 ఏళ్ళ వడ్డీ 1,755. ఇది మీరు చేసేయండి ఫ్రెండ్స్, దీనిలో సగం చేసేసి వచ్చిందని దీనికి యాడ్ చేస్తే సరిపోతుంది. సో 1,755 ప్లస్ P చేస్తే మనకు 8,255. దెన్ P వాల్యూ దట్ ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చేస్తుంది, 6,500. సో మనకు P తెలుసు, ఇంట్రెస్ట్ తెలుసు, ఇంప్లిమెంట్ చేసేయండి. సో 3 ఇయర్స్కి 1,755 దట్ ఈక్వల్స్ టు 6,500 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ 3/100. ఓకేనా, సో డైరెక్ట్ మళ్ళీ దీన్ని షార్ట్ కట్ చేసేయండి. ఇక 2 సున్నాలకు 2 సున్నాలు పోయినాయి, 3 ఒకట్ల 3 5ల 15, 25, 3 ఎంబులు 24, 3 5ల 15. సో 65 అంటే ఇది 5లో పోతుంది, 5 13ల. ఓకేనా, ఇది కూడా 5లో పోతుంది, 5 ఒకట్ల ఎందులో పోతుంది, 5 ఒకట్ల 5 35, 5 ఏళ్ళు 35. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ ఏ, ఎందుకంటే 13 తొంభుల కదా 117, ఎందుకంటే 13 10ల 130 కాబట్టి 10 దాంట్లో 13 తీసేస్తే 117. If you understand this video very well, then please like it and please subscribe our channel to get more videos as like this. ఓకేనా, సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా వీడియోస్ని అందరూ కూడా షేర్ చేయండి. దానివల్ల ప్రతి రైల్వే ఆస్పిరెంట్ కూడా హైలీ యూటిలైజ్ అయితే అవ్వడం జరుగుతుంది. మొత్తం డేటా కూడా తెలుగులో చెప్తున్నాం కదా, సో దట్ విల్ బీ మోర్ యూటిలైజ్ ఫర్ ద తెలుగు మీడియం క్యాండిడేట్స్. And next question, the simple interest at rate of 12% added to the principal at the end of every 6 months, then what will be the become annual effect rate of interest. సో annual effect rate of interest. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రతి 6 నెలల చివరిలో 12% వడ్డీని ప్రిన్సిపల్కి యాడ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ P ఉంది, 6 మంత్స్ తర్వాత వచ్చినటువంటి వడ్డీ 12% దీనికి అసలుకి యాడ్ చేస్తే
12 ఇది మొత్తం దీనికి మళ్ళీ 12 అవుతుంది కదా, అట్లా మనకు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే ఇక్కడ ఇదేం జరుగుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్క మారిపోతుంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా కూడా ఇట్లా పర్సంటేజ్ వచ్చిందంటే మీకు చెప్పింది ఒకటే, 100ని పిక్ చేయాలి. ఎందుకంటే మనకు అక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ ఇవ్వలేదు. ఎగ్జాక్ట్ వాల్యూ ఇవ్వలేనప్పుడు 100 తీసుకోవాలి. ఫస్ట్ 6 మంత్స్కి ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది, సో 100 ఇంటూ మనకు 12% ఇంటూ 6 నెలలు బై 6 నెలలు అంటే మనకు కింద 12 రాసుకోవాలి ఇంటూ 100. అల్లులు కనిపించిందంటే ఖచ్చితంగా కింద 12 రాసుకోవాలి. 12 క్యాన్సల్, 100 క్యాన్సల్, దట్ ఈక్వల్స్ టు 6. సో ఇప్పుడు అసలు మనం 100 అనుకున్నాం, 6 నెలలకైనా వడ్డీ 6, 106. సో ఇప్పుడు ఇదేంటిది అసలు, ఇప్పుడు ఈ అసలు సేమ్ ఇదే 106 ఇంటూ 12 ఇంటూ 6 బై 12 ఇంటూ 100. సో 12 క్యాన్సల్. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 6.36 వస్తుంది. ఓకేనా. ఇది 2లో పోతుంది, వచ్చిందని మళ్ళీ దీంతో క్యాన్సిల్ చేయాలి 50. ఓకేనా. ఇట్లా చేసి మనకు ఎంత వచ్చేసింది 6.36. ఫస్ట్దేమో 6, ఇక్కడ 6.36, మొత్తం 12.36. ఎంత పెరిగింది ఫ్రెండ్స్ వడ్డీ రేటు, 12.36 దాకా వచ్చేసింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. రామ్ lends 6,000 to Shiva for 3 years and 8,000 to Krishna for 5 years at the same rate of simple interest per annum. He got total interest of 5,220 from both. Find the rate of interest for annum. ఓకేనా. పర్ యానమ్కి ఎంత వచ్చేసింది. సో ఇద్దరి కాడి నుంచి ఎంత తీసుకుండు, ఇద్దరికి 6,000 8,000 ఇవ్వడం జరిగింది. 3 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి ఇస్తే అతనికి 5,220 రూపాయలు వాళ్ళిద్దరు తిరిగి ఇచ్చేసారు, శివ అండ్ అదేవిధంగా కృష్ణ రామ్కి. అయితే ఏ వడ్డీ రేట్ ప్రకారంగా మాట్లాడుకురు వాళ్ళు. ఓకేనా. సో 6,000 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ 3 years బై 100 ప్లస్ ఇదేవరిది, ఇది శివ. ఓకేనా, ఇది శివది. అండ్ సేమ్ అట్లే మనకి ఇంకో కృష్ణది కూడా ఇచ్చేసిండు కదా, 8,000 ఇంటూ ఆర్ ఇంటూ 5/100 చేసి ఇతనికి ఎంత తిరిగి ఇవ్వాలి, 5,220 రూపాయలు తిరిగి ఇవ్వాలి. ఓకేనా. సో దీన్ని షార్ట్ కట్ చేసేయండి, ఏమైనా అవుతుందా. ఈ 2 సున్నాలు పోతే ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు పోతే ఇక్కడ 2 సున్నాలు, 63 180, దట్ ఈక్వల్స్ టు 8 40 ఆర్, దట్ ఈక్వల్స్ టు 5,220. 400 180, 580 ఆర్, దట్ ఈక్వల్స్ టు 5,220. ఇది ఒకట్లా, ఇది 9లో పోతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 9. The simple interest at the amount of 8,500 deposited for 3 years is 2040. అయితే ఇక్కడ మనకి ఏమంటుండు, యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కనుక్కోమంటుండు. వడ్డీ ఇచ్చేసిండు 2040 అని, అమౌంట్ ఎంత 8,500, టైం పీరియడ్ ఇచ్చేసిండు, రేట్ కనుక్కోమంటుండు బై 100. ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు పోయినాయి, 3 ఒకట్లా, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే 4 + 2 6 కాబట్టి వచ్చిన దాన్ని ఇంటూ ఇది 5 తోటి చేసేస్తే మనకి 8% వస్తుంది. సో మీకు బేసిక్ ఈ యొక్క క్యాలిక్యులేషన్ అయితే వచ్చు కాబట్టి నేను మీకు ఇంకా డీప్గా అయితే చెప్తలేను. ఓకేనా. ఎందుకంటే మనకు టైం ప్రతి మినిట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి, అండ్ అండ్ అదేవిధంగా మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి అంత డెప్త్ కూడా మనకు అవసరం లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years 8 months ఈజ్ ఎంత ఇచ్చేసిండు, 7,800 ఈజ్ 1976. సో 2 సంవత్సరాలు 8 నెలలకి 1,976 రూపాయలు వడ్డీ అవుతుంది 7,800 రూపాయలకి. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో 2 8/12, 4 2 4 3 3 2 6 2 8/3 టైం. సో టైం వచ్చేసింది 8/3 అని. సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసింది ఫ్రెండ్స్, 1,976 దట్ ఈక్వల్స్ టు అసలు ఎంత 7,800 ఇంటూ 8/3 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు పోయినాయి, అండ్ దీంతో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, అండ్ వచ్చిన దాంతో దీంతో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, అండ్ ఇక్కడ వచ్చిన దాన్ని దీంతో క్యాన్సిల్ చేసేస్తే మనకు 9.5 వస్తుంది. ఓకేనా. సో ఇది ఎట్లా పోతుంది అనుకుంటారా, 3 ఒకట్లా ఎందులో పోతుంది, 3 2 6 18, 3 6 18, అండ్ ఇది 8 ఉంది, ఇది పోతుంది 8 2 16 37, 8 4 32, అండ్ నెక్స్ట్ 56, 8 7 56. సో 247 26 మనకు చేస్తే 9.5 వచ్చేస్తుంది అట్లా. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ద పర్సంటేజ్ అండ్ టైమ్ ఆఫ్ ద గివెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్.
అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద అమౌంట్ ఈజ్ 9/16 ఆఫ్ ద ప్రిన్సిపల్. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఓకేనా. సో మోస్ట్లీ ఇది కూడా అదే మోడల్ అయితే ఉండడం జరిగింది. సో 9/16. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు మనకు 100 ఇంటూ 9/16 ఇంటూ, ఓకేనా. సో రెండు సమానం అన్నట్టుగా ఇక్కడ మనకు వడ్డీ రేటు సమయం రెండు కూడా సమానం. దట్ మీన్స్ రెండు సమానం అయిపోతున్నాయి కదా. సో ఆర్ ఇటు వెళ్ళిపోతే r² దట్ ఈక్వల్స్ టు 900/16 30/4 హోల్ స్క్వేర్. సో ఇదేమవుతుంది 30/4 15. సో 15/2 డైరెక్ట్ ఉంది. సో మీకు ఇది డౌట్ ఉండొచ్చు, ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చిందని. ఇది డైరెక్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, i = PTR/100 ఉందా. సో దీంట్లో ఏమన్నాడు, వడ్డీ రేటు సమానం అన్నాడు అండ్ అదేవిధంగా టైం కూడా సమానం అన్నాడు. సో వడ్డీ రేటు అండ్ అదేవిధంగా టైం రెండు =k అనుకున్నాం అనుకో. సేమ్ మోడల్ ఇక్కడ ఆర్ అన్నా కే అన్నా ఇదే మోడల్ ఇదాకా చేసినాం కాబట్టి డైరెక్ట్ ఫార్ములాలు ఇంప్లిమెంట్ చేసేసిన అంతే. ఓకేనా. మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అని మాత్రం టెన్షన్ పడకండి. If the interest earned over a period of 8 years is equal to the principal, what is the rate of simple interest? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. సో ఇది PTR/100 చేసేద్దాం, సింపుల్గా అయిపోతుంది, మీకు కూడా టెన్షన్ ఉండదు. ప్రిన్సిపల్కి సమానం అంటే P దట్ ఈక్వల్స్ టు P ఇంటూ టైం పీరియడ్ 8 ఇంటూ వడ్డీ రేట్ R/100. PP క్యాన్సల్ దట్ ఈక్వల్స్ టు 100/8. సో 100/8 అంటే 12.5. దట్స్ ఇట్. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీకు శాతాలు తెలుసు కదా. 1/2 అంటే ఎంత, 1/12 అంటే ఎంత, అట్లా అవి మీకు వచ్చు కదా. 100/8, 100/20, 100/50, 100/25, 100/33 అవన్నీ మీకు రావాల్సి ఉంటుంది. అవి వస్తేనే మనకు మిగిలినవి కూడా క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా అయిపోతాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 750 ఇన్వెస్టెడ్ ఫర్ 3 months గివెన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 18 rupees. వాట్ ఈస్ ద సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఇది కూడా సేమ్ మోడల్ ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఎంత, 18 రూపాయలు. దెన్ 3 నెలలకు కాబట్టి 3/12 రాసుకోవాలి. సో 750 ఇంటూ 3/12 ఇంటూ 100 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా కనుక్కోమంటుంది ఆర్. సో 3 1 3 4 ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోయింది. సో దీని మొత్తాన్ని అవతలు తీసుకొచ్చేద్దాం, మనకు సెటిల్ అయిపోతుంది కదా. 18 ఇంటూ 4 ఇంటూ 100/75 ఇక్కడ ఇది క్యాన్సిల్. మొత్తాన్ని మనం షార్ట్కట్ చేసేస్తే 9.6 వస్తుంది. ఓకేనా. ఈ మొత్తాన్ని మనం ఇంకా డీటెయిల్గా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో డీటెయిల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు 9.6 వస్తుంది. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ హౌ మచ్ టైమ్ విల్ అమౌంట్ డబుల్ ఇఫ్ ఇన్వెస్టెడ్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 12.5. ఓకేనా. సో 12.5% తోటి కనుక ఉన్నట్లయితే అమౌంట్ ఎప్పుడు అనేది డబల్ అవుతుంది. సో సేమ్ మోడల్ మనం గతంలోనే చేసుకున్నాం. సో వడ్డీ రేటు ఇచ్చి అది రెట్టింపు అంటే ఏంటి ఫ్రెండ్స్, అసలు ఈక్వల్స్ టు 2p అవ్వాలి. దీంట్లో ఒకటి అసలు అవ్వాలి, ఇంకొకటి వడ్డీ అవ్వాలి. ఓకేనా. సో 2pలో ఒక p ఒక ఇది. ఇప్పుడు అసలు కనుక చూసుకుంటే ఇదేమైంది, 2 రెట్లు అయింది కదా, మొత్తం 2 రెట్లు మొత్తం అయింది. సో ఇది 100 ఎప్పుడు అవుతుంది, 12.5 అనేది 100 ఎప్పుడు అవుతుంది, 100 అయితేనే కదా మనకి ఒక 2p అయ్యేది. ఒక p మనకు అసలు p వడ్డీ p రెండు కలిపితే మనకు 2p వస్తుంది. సో 8 years. దట్స్ ఇట్. అంతే ఫ్రెండ్స్. ఆర్పిఎఫ్ ఎస్ఐ లెవెల్ క్వశ్చన్ ఇది, మామూలు క్వశ్చన్ కూడా కాదు అది, ఆర్పిఎఫ్ ఎస్ఐ లెవెల్ క్వశ్చన్ అది. జస్ట్ 2 seconds. లేదు సార్ నేను మెథడ్ చేస్తాను, ఆల్రెడీ మనం గతంలో మెథడ్ డిస్కస్ చేసుకున్నాం ఈ యొక్క సెషన్లోనే. సో ఆ యొక్క వీడియోస్ చూడండి, మీకు ఆ యొక్క మెథడ్ అర్థమవుతుంది, ఇంప్లిమెంట్ చేసేయండి. ఓకేనా. ఇఫ్ అన్ అమౌంట్ బికమ్ 4 times in 7 years. సో 7 yearsలో 4 times అయిందంట. దట్ మీన్స్ దాంట్లో 3 times వడ్డీ, ఒక టైం ఏమో అసలు అట్నే ఉంటుంది. అండ్ ఇన్ వాట్ టైమ్ విల్ దిస్ అమౌంట్ బికమ్ 16 times ఎట్ ద సేమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. సో సేమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ బేస్ పైన మనల్ని ఇక్కడ అడగడం జరుగుతుంది. సో డైరెక్ట్ మనం ఇక్కడ ఫార్ములా ఇంప్లిమెంట్ చేసేద్దాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్స్ టు ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై టైమ్ ఇంటూ పి. ఏం లేదు ఫ్రెండ్స్, PTR/100 ఉందా, దట్ ఈక్వల్స్ టు ఐ కదా, దాన్ని ఇట్లా రివర్స్ రాసుకుంటున్నాం. ఎందుకంటే ఆర్ ఒకటి సపరేట్గా వచ్చేస్తుంది కదా, మళ్ళీ యూతలకి అవతలకి తీసుకుపోయే బాధ లేకుండా, అంతే. సో ఇంట్రెస్ట్ ఈక్వల్స్ ఇక్కడ 4 సార్లు అంటే i + p, ఎప్పుడైనా ఇట్లనే రాసుకోండి i + p. సో i = 3p ఒక అసలు p.
ఇది 3 రేట్లు అంటే 3p ఇంటూ 100 బై టైం పీరియడ్ ఎంత 7 ఇయర్స్ ఇంటూ అసలు ఎంత p. ఓకేనా, అసలే కదా p, pకి p క్యాన్సల్ 300/7 300/7 ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనకి ఏమంటుండు, ఓకే ఇక్కడ దాకా ఈ స్టెప్ అయిపోయింది. 16 టైమ్స్ 7 ఇయర్స్లో 14 టైమ్స్ అయితే 16 టైమ్స్ ఎప్పటి వరకు అవుతుంది? సో డైరెక్ట్ ఆ యొక్క స్టెప్ కూడా చేసేద్దాం. సో 16 టైమ్స్ అంటే మనకు 15 టైమ్స్ వడ్డీ అసలు. ఓకేనా, మళ్ళీ రాసుకోవాలి. సో 15p ఇంటూ 100 బై మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసింది కదా. ఇక్కడ టైం తీసుకుంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 300 ఇంటూ 7 కింద రాయకుండా ఇక్కడ రాసేసుకోవచ్చు ఇంటూ p. ఇక్కడ పీక్ క్యాన్సల్ 3 1 3 5 5 35. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా. And next question, if the simple interest is 12.5% more than the principal and the number of years n and the rate of numerically in a ratio of 2:1, then find the value of n and r. సో ఈ యొక్క మోడల్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రెండ్స్, ఇందాక మనం చేసినటువంటి సేమ్ మోడలే. ఓకేనా, సో దీన్ని మీరు సార్ట్అవుట్ చేసేయండి. మనకి ఇక్కడ 15 ఇయర్స్ వస్తుంది. ఓకేనా, n = 15 వచ్చేస్తుంది. సేమ్ మెథడ్ మనకి ఇక్కడ 12.5% ఇచ్చేసిండు, రేషియో 2:1 రేషియో ఇచ్చేసి డైరెక్ట్ ఎగ్జాక్ట్ చేసేయండి ఫ్రెండ్స్. మనకు 7.5% రేట్ వచ్చేస్తుంది. ఓకేనా, సో ఈ క్వశ్చన్ హోంవర్క్ ఈ మోడల్ చేసేయండి ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ మనం గతంలో డిస్కస్ చేసుకున్నటువంటి మోడలే. ఇఫ్ ఏ అమౌంట్ ఇంక్రీజెస్ 3 times in 6 years. సో 3 times అంటే దాంట్లో 2 times ఏమో వడ్డీ, 1 time ఏమో అసలు. అయితే మనకి ఇక్కడ ఏమంటుండు 8 times అవ్వాలంటే ఎంత టైం పడుతుంది అంటే 2 times అవ్వడానికి 6 years అయితే 8 times అవ్వడానికి ఎంత టైం పడుతుంది అది మీరు క్యాలిక్యులేషన్ చేసేయండి. మనకు మొత్తం 21 years పడుతుంది. ఓకేనా, ఎట్లా అంటే 8 times అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి, 8 times అంటే 7p + p, 3 times అంటే 2p + p. సో 2p అవ్వడానికి 6 times అంటే 3 అంటే 1p అవ్వడానికి 3 సంవత్సరాలు. మరి 7pలు అవ్వడానికి 7 3 21 అట్లే. ఓకేనా, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ప్రతి లెక్కకు షార్ట్ కట్ ఉంటుంది. ప్రతి లెక్కకు షార్ట్ కట్ నేను చెప్పమంటే చెప్తా. కాకపోతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడే మ్యాథ్స్లో స్టార్టింగ్ అవుతున్నారో వాళ్ళకి చాలా ట్రబుల్స్ వస్తాయి. అండ్ ఆల్రెడీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే నేను చెప్పేది ఈజీగా అర్థమవుతుంది షార్ట్ కట్స్ అనేవి. సో అందరికీ షార్ట్ కట్స్ రావు కాబట్టి కొన్ని క్వశ్చన్స్కి మెథడ్ చెప్తున్నా, కొన్ని క్వశ్చన్స్కి షార్ట్ ట్రిక్స్ వస్తున్నాయి. ఓకేనా, అండ్ ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, రఘు హ్యాస్ ఇన్వెస్టెడ్ 1000 rupees అండ్ రిసీవ్డ్ 1300 ఆఫ్టర్ ఎక్స్ ఇయర్స్ ఎట్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 6% per annum. సో దీన్ని కూడా చేయాలంటే డైరెక్ట్ చేసేయచ్చు ఫ్రెండ్స్, ఏం లేదు. 6 ఇంటూ ఇక్కడ 1000 1300. సో 1300 మొత్తంలోంచి 1000 తీసేసి వడ్డీ ఎంత 300. సో 6% అంటే ఎంత కాలానికి మనకు 300 అవుతుంది. సో 1000 అంటే సింపుల్గా ఫ్రెండ్స్ 5 సంవత్సరాలు పడుతుంది. 6 5 30 అయితే ఇది 1000 కాబట్టి ఇంకో 0. ఓకేనా, 100కి అయితే 30, అదే 1000కి అయితే 300. సో ఎన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు. ఇది ట్రిక్, డైరెక్ట్ వడ్డీ అండ్ అదేవిధంగా ఇక్కడ పెరిగినటువంటి ఇంట్రెస్ట్ దీన్ని బట్టి మనం తీసేసుకోవచ్చు. మనం మెథడ్ కూడా చూద్దాం. ఏముంది మెథడ్ చూసి ఇంకా బెటర్ కదా, I = PTR/100. సో షార్ట్ ట్రిక్ ఇది మ్యాచ్ అవుతుందా లేదా అని చూద్దాం. సో ఇంట్రెస్ట్ ఎంత 300 దట్ ఈక్వల్స్ టు అసలు ఎంత 1000 రూపాయలు ఇంటూ టైం పీరియడ్ ఎంత తెలియదు, టైం పీరియడ్ కే అనుకుంటున్నా. అండ్ మనకి ఇక్కడ వడ్డీ రేట్ ఎంత 6% బై 100. సో ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు పోయినాయి. 6 1 6 5 50, ఇక్కడ 0 ఇక్కడ 0 పోయింది, 5 వచ్చేసింది కదా మళ్ళీ అదే. అంతే ఫ్రెండ్స్, షార్ట్ ట్రిక్ ఉందనుకో టైం సేవ్ అయిపోతుంది. షార్ట్ ట్రిక్ లేదనుకోండి మెథడ్లోకి వెళ్ళిపోవాలి. ఇన్ వాట్ టైం విల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 390 ఈల్డెడ్ ఎట్ 5% రేట్ ఎట్ 1800 per annum. 1800 per annum బేస్ పైన మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎంత టైం పడుతుంది? సో SI = మనకు ఎంత ఇచ్చేసిండు 390, 5% వడ్డీ రేట్. సో 390 దట్ ఈక్వల్స్ టు 1800 ఇంటూ టైం T/100. సో 2 సున్నాలు పోయినాయి, 3 6 18, 800 పోతుంది, 3 1 3 3. ఓకేనా, 5 6 30. సో 130/30
30 దట్ ఈక్వల్స్ టు టీ. ఇది 0 పోతే 13/3. సో 13/3ని మనం ఏం రాసుకోవచ్చు అకార్డింగ్ టు ఇక్కడ చూడండి, వీటిని బట్టి మనం షెడ్యూల్ చేసుకోవాలి. వీటిని బట్టి అంటే 3 4 12 చూడండి, మనకి ఇక్కడ 4 years 5 years ఉన్నాయి. 3 5ల 15 వస్తున్నా రావట్లేదు. సో 3 4 అయితే 4 3 12, 5 13 రావాలంటే ఒకటి రాయాలి. 4 3 12 ఒకటి 13. సో ఇట్లా వచ్చేసింది. కానీ ఈ సిచ్యువేషన్ అక్కడ లేదు కదా, 4 months 2 months అని ఉంది. సో ఇక్కడ చూడండి, దీన్ని 12కి సెటిల్ చేసుకోవాలి అంటే ఇంటూ 4. సో పైన కూడా ఇంటూ 4 అంటే ఏమవుతుంది 4 4/12. సో కింది 12 అనే సంవత్సరం పక్క పెట్టేస్తే 4 సంవత్సరాల 4 నెలలు. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. And this is 101 question. Simple interest on a fixed amount is 9/4 of the principal amount. If the number of years and rate of interest are same, then for what period the amount was deposited? So R/100. 9/4% అసలు, అది వడ్డీకి బేస్ పైన 9p/4 దట్ ఈక్వల్స్ టు p ఇంటూ, ఇక రెండు ఒకటే సంవత్సరాల సంఖ్య వడ్డీ రేటు. సో దట్ మీన్స్ నేను k అనుకుంటున్నా, k ఇంటూ k/100. 4 1 4 25. p క్యాన్సల్, k² దట్ ఈక్వల్స్ టు ఇది అవతలకి వెళ్ళిపోతుంది. 9 ఇంటూ 25. సో 9ని 3 రాసుకోవచ్చు, 25ని 5 రాసుకోవచ్చు, 15. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, in how much time simple interest will be 400 on 4,000 at 6% per annum? సో 4,000 రూపాయలకు 400 రూపాయలు వడ్డీ రావాలి అంటే ఎంత టైం పడుతుంది? దట్ ఈక్వల్స్ టు 4,000 ఇంటూ 6 ఇంటూ మనకి ఇక్కడ టైం బై 100. సో ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ ఇది పోయింది, 1ల ఇది 10ల, ఇది ఎందులో పోతుంది 3ల ఇది 5ల. సో 5/3. సో 5/3 వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని ఎట్లా చేద్దాం? సో 5/3 వచ్చేసింది. మనకు ఆప్షన్స్ చూడండి ఒకసారి, అన్నీ కూడా మంత్లలో ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, దీన్ని 12కి సెటిల్ చేసేసుకుంటాయి ఇంటూ 4, దీన్ని కూడా ఇంటూ 4. సో 3 4 12 కాబట్టి 5 4 20. సో ఎన్ని నెలలు? 20 నెలలు. 20 నెలలలో మనకు ఆ యొక్క 400 రూపాయల వడ్డీ అనేది రావడం జరుగుతుంది. అండ్ లాస్ట్ బిఫోర్ క్వశ్చన్, in how much time a sum of money will become 7/6 of itself at a rate of 25% simple interest? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇచ్చేసిండు. సో ఏ ఇచ్చేసిండు 7p/6. మనకేం కావాలి? ఓన్లీ వడ్డీ కావాలి. సో మొత్తంలోంచి అసలు తీసేసే వడ్డీ వస్తుంది కదా. సో 7p/6 మైనస్ p దట్ ఈక్వల్స్ టు మనకు ఇక్కడ అమౌంట్ చూడండి, p ఇంటూ ఎంత శాతం వడ్డీ 25 ఇంటూ టైం అడిగిండు బై 100. సో 6p 7p. సో 7pలో 6p పోతే p/6 దట్ ఈక్వల్స్ టు p ఇంటూ 25 ఇంటూ t/100. ఇక్కడ p క్యాన్సల్, ఇది 1ల ఇది 4ల అండ్ 3ల ఇది 2ల. సో టైం ఈక్వల్స్ టు 2/3. సో 2/3 వచ్చేసింది. మనకు తెలుసు కిందిది ఎప్పుడైనా కూడా ఇంటూ 12 కావాలంటే ఇది 4 ఇంటూ 4, 8 నెలలు. సో ఇక్కడ దాకా బాగానే వస్తుంది, కానీ నెలలకు మార్చుకోవడంలోనే మీకు సమస్య వస్తుంది. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ అవర్ ఫైనల్ క్వశ్చన్ ఇన్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఎట్ వాట్ టైమ్ విల్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 8,750 బికమ్ 6/25 ఆఫ్ ద ప్రిన్సిపల్ ఎట్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ 8%? సో డైరెక్ట్ ఇచ్చేసింది కదా, 8,750 ఇంటూ ఎంత 6/25. సో ఇది క్యాన్సిల్ అయిపోతే వచ్చిన దానికి మనకు 2,100 వస్తుంది. ఓకేనా? సో ఇది మనకు క్యాన్సిల్ అయిపోతే వచ్చిన దాన్ని ఇంటూ 6 చేస్తే మనకు 2,100 వస్తుంది. సో అకార్డింగ్ టు 2,100 ఇంప్లిమెంట్ చేయండి. 2100 దట్ ఈక్వల్స్ టు 8,750 ఇంటూ 8% ఇంటూ t/100 బై 875 ఇంటూ 8 దట్ ఈక్వల్స్ టు t. సో ఈ మొత్తాన్ని మనం షెడ్యూల్ చేసేస్తే మనకు 3 అనేది రావడం జరుగుతుంది. సో 3 years. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాకుండా నెక్స్ట్ మనం డైరెక్ట్గా స్టాటిస్టిక్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అండ్ అదేవిధంగా దాని తర్వాత మన ట్రిగ్నోమెట్రీ కానీ లేకపోతే
కోఆర్డినేట్ జియోమెట్రీ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఎందుకంటే ప్యూర్ మ్యాథ్స్ ఒకటి కంప్లీట్ అయిపోయిందంటే మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మీ అందరికి కూడా బేసిక్ ఐడియా ఉంది. అండ్ అదేవిధంగా సో సింపుల్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా మోస్ట్ ఆల్ సార్ట్ అవుట్ చేయగలరు. ఆల్రెడీ మీకు బేసిక్ క్లాసెస్ అన్ని కూడా కోర్సులో అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకు ఎగ్జామ్ అనేది దగ్గరకు వస్తుంది కాబట్టి ఫస్ట్ మనం ప్యూర్ మ్యాథ్స్లో ఉన్నటువంటి ఆ యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి సెగ్మెంట్ని కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్రతి ఒక్కరు కూడా కోర్సెస్ని ఎన్రోల్ చేసుకోండి అండ్ అదేవిధంగా వాల్యుబుల్ అయినటువంటి డేటాని గ్యాదర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.